భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువులకు ఈ అదనపు సుంకాలు వర్తిస్తాయని మంగళవారం నోటీసులిచ్చింది. మన దేశ కాలమానం ప్రకారం ఈ ఉదయం 10 గంటల 25% అదనపు సుంకాలు కలిపి మొత్తం 50% టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. అయితే ఇప్పటికే ఓడల్లో బయలుదేరిన వస్తువులకు మినహాయింపు ఉంటుందని అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ తర్వాత ఈ సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త మెత్తబడినట్లు ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని 25% అదనపు సుంకాలు ఇదివరకు ప్రకటించిన విధంగా ఆగస్టు 27 నుంచి యథావిధిగా అమల్లోకొస్తాయని అగ్రరాజ్యం మంగళవారం మన దేశానికి నోటీసులు పంపింది. తొలుత విధించిన 25% ప్రతీకార సుంకాలు ఈ నెల 7వ తేదీ నుంచే అమల్లోకొచ్చాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో విధించిన 25% అదనపు సుంకాలతో కలిపి భారత్పై అమెరికా విధించిన టారిఫ్లో 50% పెరిగాయి. 25% అదనపు సుంకాలు ఈ ఉదయం 10 గంటల నుంచి అమల్లోకొస్తాయని అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. అయితే ప్యాకేజింగ్ పూర్తి చేసుకుని ఓడల్లో అమెరికాకు బయలుదేరిన వస్తువులకు అదనపు పన్నుల నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఆయా వస్తువులు సెప్టెంబర్ 17 నాటికి అమెరికా గోదాములకు చేరాలని, వాటిని అమెరికా కస్టమ్స్ విభాగం ప్రత్యేక కోడ్తో ధృవీకరించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సూచించింది. కొత్త సుంకాలతో భారతీయ వస్త్ర పరిశ్రమ, దుస్తులు, ముత్యాలు, పగడాలు, ఆభరణాలు, ఆక్వారంగం, తోలు ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రికల్, మెకానికల్ యంత్రాలపై ప్రభావం పడనుంది. అయితే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే కొన్ని వస్తువులకే 50% సుంకాల నుంచి మినహాయింపు ఉంది. అందులో ఫార్మా, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. భారతీయ ఎగుమతులపై అదనపు సుంకాల ప్రభావం $48.2 బిలియన్ మేర ఉంటుందని వాణిజ్య శాఖ అంచనా వేస్తోంది.